నమస్తే. 2026 మాస ఫలితాల్లో ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మరి కుంభరాశి వారి ఫలితాలు వినే ముందు ఈ ఛానల్ని వీక్షిస్తూ కూడా చాలామంది సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నారు. మరి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇంకా అలర్ట్స్, నోటిఫికేషన్స్ నేను పెట్టే వీడియోస్వి మీకు చేరే అవకాశం కూడా ఉంటుంది కదా. సో మరి ఈ ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వారి ఫలితాలు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉన్నత విద్యకై ప్రయత్నాలు చేసే వారందరికీ కూడా మంచి శుభవార్త అని చెప్పవచ్చు. ఈ మాసం అంతా కూడా విద్యార్థులకు కొంత అనుకూలంగా ఉంటుంది. అలాగే సంతానం కోరుకున్న దంపతులకు కూడా కొంతవరకు మెడికల్ పరంగా కానీ కొంత పురోభివృద్ధి ముందుకి అడుగులు పడుతున్నాయి అనిపించడము, మానసిక ప్రశాంతత ఇట్లాంటివి కుంభరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ఇక కుటుంబ విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఎప్పట్లాగే ఏవో ఒక డిస్కషన్స్, మానసిక ఆందోళన, ఒత్తిడి, లేనిపోనివి ఇవన్నీ కూడా లోపటంతా నడుస్తూ ఉంటుందన్నమాట. ఒక టైప్ ఆఫ్ థాట్స్ మనసులో నడుస్తూ ఉంటాయి. బయటికి మాత్రం అవి ఏమీ మీరు ప్రొజెక్ట్ చేయరు. బికాజ్ కొంత ఆధ్యాత్మికత ఉండడము, మాట స్వచ్ఛత ఉండటము, వీటి వల్ల కొంత అవి ప్రొజెక్ట్ చేయరు. బట్ లోపటైతే నడుస్తూ ఉంటాయి. భయాలు ఉంటాయి, అనుమానాలు ఉంటాయి, ఈగో ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా కుంభరాశి వారికి ఉంటుంది. తర్వాత వివాదాలు జోలికి పోవద్దు ఈ మాసంలో. చిన్న విషయానికి కొంచెం వివాదాలు ఎక్కువయ్యి ఇబ్బంది పెట్టచ్చు. శత్రువులు పెరిగే అవకాశం ఉంది. తర్వాత అప్పులు పెరిగే అవకాశం ఉంది. లేనిపోని అర్థం లేని ఆడంబరాలకి ఖర్చు చేసిన ధనము చాలా వృధాగా వెళ్ళిపోతుంది కుంభరాశి వారికి మాసంలో. చాలా జాగ్రత్త తీసుకోండి. ఇక ఫిబ్రవరి 21, 22 తర్వాత కూడా డిసిషన్ మేకింగ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ జాగ్రత్త తీసుకోకపోతే ఈ మాసంలో వచ్చే మాసాల్లో దాని ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ నెగిటివ్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈ మాసంలోనే పర్టికులర్గా ఏమైనా డిసిషన్స్ తీసుకునే ముందు, ఫైనాన్షియల్గా ఖర్చులు చేసే ముందు, ఎవరికైనా అప్పులు ఇచ్చే ముందు ఇవన్నీ కూడా జాగ్రత్తగా స్టెప్స్ వేయాలి. ఇలా వేసినట్టయితేనే మనకి సెక్యూరిటీ అనేది ఉంటుంది. తర్వాత కుటుంబ విషయాల్లో రాని బాకీలు వసూలు విషయంలో కొంచెం ఏదో మానసిక అలజడి ఉంటుంది. పనుల్లో కొంత జాప్యము ఇవన్నీ ఉన్నా కూడా దైవబలం కూడా మీకు తోడుగా ఉంటుంది. ఇక ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్న వారికి, ముఖ్యంగా హౌస్ వైఫ్స్ చెప్పుకోదగ్గ విషయం, చాలా సహనంగా, పేషెన్సీగా ఉండాలి. మంచి వైపే ఆలోచన చేయాలి. చెడు ప్రభావం అన్నది, అంటే మీరు ఎంత మంచిగా ఆలోచించినా మ్యానిపులేషన్ అన్నది, చెడు ప్రభావం అన్నది మైండ్ పైన ఎక్కువ ఉంటుంది కుంభరాశి వారికి మాసంలో. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా చెప్పుడు మాటలు, లేకపోతే వేరే వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్న దానికి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. ఇన్నర్ వాయిస్కి, మీ లోపట అంతర్గతంగా ఏమి మీకు అనిపిస్తుందో దాన్ని మాత్రమే కుంభరాశి వారి ఈ మాసంలో ఫాలో అవ్వాలి. ఇటు విద్యార్థులైనా కూడా విద్య పట్ల అధికంగా శ్రద్ధ వహించాలి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా పేషెన్సీ అవసరం ఈ మాసము. ఇంకా హెల్త్ కండిషన్స్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. స్థిరాస్తి కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా చాలా జాగ్రత్తగా స్టెప్స్ వేయాలి. ఇందాక మనం చెప్పుకున్నట్టు మ్యానిపులేషన్ ఎనర్జీ చాలా ఎక్కువ ఉంటుంది ఈ మాసంలో. ఈ మాసంలో కొంచెం వెంకటేశ్వర స్తోత్రము, గోవిందనామాలు ఇవన్నీ కూడా చదువుకోవడం వల్ల కొంత మైండ్కి రిలీఫ్ ఉంటుందన్నమాట. చెప్పిన పరిహారాలన్నీ కూడా మీరు పాటించేయండి. స్వస్తి.